మొత్తం ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ ఎన్ని ఉన్నాయి, ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్ ఎలా ఉంది, దాన్ని గత సంవత్సరంలో చాలా మంచి పాజిటివిటీ ప్రభుత్వానికి వచ్చింది. రైతులందరూ కూడా చాలా ఆనందం వ్యక్తం చేశారు. దానికన్నా బెటర్గా ఈ సంవత్సరం ఏం చేయొచ్చు, గతంలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏమున్నాయి, ఈ సంవత్సరం దాన్ని ఎలా రెక్టిఫై చేస్తున్నారు. అంతేకాకుండా లాస్ట్ ఇయర్ కన్నా ఈ సంవత్సరం ప్యాడీ ప్రొక్యూర్మెంట్ కెపాసిటీ కూడా పెంచడం జరిగింది. గత సంవత్సరం స్టార్టింగ్లో 3 లక్షలు వచ్చింది, తర్వాత 3,40,000 వరకు వెళ్ళాము. ఈసారి డైరెక్ట్గా 4 లక్షల ప్రొక్యూర్మెంట్ ఈరోజు గవర్నమెంట్ ప్రొక్యూర్ చేస్తుంది. సో ఈ 4 లక్షల ప్రొక్యూర్మెంట్ కూడా మనం ఎంత వేగవంతం చేయాలి, ఏ రకంగా చర్యలు తీసుకోవాలి, ఎఫ్సిఐ డిపార్ట్మెంట్ కానీ, సివిల్ సప్లైస్ కానీ, కోఆపరేటివ్ ఆఫీస్ కానీ, లేకపోతే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కానీ, డిఎం సివిల్ సప్లైస్ కానీ, వీళ్ళందరూ జేసీ గారు అధ్యక్షతన, కలెక్టర్ గారు గైడెన్స్తో మొత్తం అసలు ఎలా పనిచేస్తున్నారు అనే దాని మీద పూర్తిగా విశ్లేషణ చేయడం జరిగింది. ముఖ్యంగా ప్యాడీ ప్రొక్యూర్మెంట్లో రైతుకి చాలా సింప్లిఫైడ్ విధానం ఈరోజు ప్రభుత్వం చేస్తుంది. గతంలో మనందరికీ తెలుసు, ఒక 15-20 సంవత్సరాల క్రితం మండలానికి ఒక ప్రొక్యూర్మెంట్ సెంటర్ ఉండేది. ఈరోజు సెక్టర్ బేస్డ్లో ప్రతి గ్రామం నుంచి కూడా ప్రొక్యూర్మెంట్ చాలా సులభవంతంగా చేసి ప్రజలకు ఈజీగా సర్వీస్ వచ్చేలాగా కార్యాచరణ చేయడం జరిగింది. ఈరోజు ప్యాక్స్ తీసుకోవడం కానీ, పీపీసీలు కానీ, ఎఫ్పిఓస్ని కూడా కొంతమంది మోటివేట్ చేసి ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ కూడా ఇందులో లింక్ చేయడం జరిగింది. అంతేకాకుండా సెర్ప్లో ఉన్నటువంటి ఎఫ్పిఓస్ రైతు వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేయడం జరిగింది. ముఖ్యంగా చాలా సింప్లిఫైడ్గా రైతుకి ప్యాడీ ఇవ్వడం కానీ, ప్యాడీ టెస్టింగ్ చేయడం కానీ, అలాగే ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్ నుంచి రైస్ మిల్లర్కి వెళ్ళడం కానీ, రైస్ మిల్లర్ కూడా ఆయన కూడా ఇబ్బంది పడకుండా కూడా వాళ్ళకి కూడా గొడౌన్స్కి వెళ్ళేదానికి కూడా ఒక ప్లాన్ రోడ్ మ్యాప్ క్రియేట్ చేసుకుని సింప్లిఫై చేయడానికి మేము ఒక రివ్యూ పెట్టుకున్నాం. అయితే పాజిటివ్గానే ఉంది. సో డెఫినెట్గా ఇంకేమైనా కరెక్షన్స్ ఉన్నామని కూడా మేము అడ్రస్ చేయడానికి ప్లాన్ చేస్తాం. రైతుల బిల్లులు 48 గంటల్లో పడ్డాయి. దానికి ప్యూర్గా క్లియర్గా వచ్చింది. కంప్లీట్గా ఖరీఫ్ పంట 48 అవర్స్ అన్నాము, గంటలో కూడా పట్టాయి. మనకు గతంలో చూసాము 6 నెలల పేమెంట్, 7 నెలల పేమెంట్ ఉండేది గత గవర్నమెంట్లో. ఈసారి రైతుకి రైస్ మిల్లర్ ఎక్నాలజ్ చేసిన గంటలో కూడా పేమెంట్ ఇవ్వడం జరిగింది. 48 అవర్స్ అనేది కూడా ఏంటంటే రైతు వాళ్ళకి టెక్నికల్ ప్రాబ్లం ఉంటే 48 అవర్స్కి వరకు కూడా మేము టైం తీసుకొని పేమెంట్ చేయడం జరుగుతుంది. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.